హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బెంగళూరు బై ఛానల్. ఇవాల్టి రెసిపీ జంతికలు. సంక్రాంతికి మనం చాలా వంటలు చేసుకుంటాం. అందులో వన్ ఆఫ్ ది స్పెషల్ ఐటెమ్ జంతికలు. మేము చేసిన ఈ జంతికలు వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అని కానీ ఇలాగే చేయాలని నేను మాత్రం చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తూ ఉంటారు. కొన్ని ఇంగ్రీడియెంట్స్ మారుస్తూ. మేము కూడా కంప్లీట్‌గా మా హోమ్‌మేడ్ స్టైల్‌లో ఈ జంతికలు ప్రిపేర్ చేశాం. ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ముందుగా ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్‌లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. వాటిని ముందుగా వేయించుకున్న బియ్యం పప్పుల్లోకి వేసుకొని కొంచెం రాళ్ళుప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పిండి మిషన్‌కి తీసుకెళ్ళి మంచిగా పిండి కొట్టించాలి. చాలామంది రెడీమేడ్ పిండిని వేసి చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడు కొన్ని తెల్ల నువ్వుల్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసి వాటిని పిండిలోకి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ముద్దగా కలుపుకోవాలి. మరీ హార్డ్‌గా కాకుండా మెత్తగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మౌల్డ్‌లో వేసుకొని ప్రెస్ చేసేటప్పుడు పిండి అనేది స్మూత్‌గా రావాలి కాబట్టి. ఇప్పుడు పాన్‌లో ఆయిల్ పోసి హై ఫ్లేమ్‌లో హీట్ చేసుకోండి. ఈ మౌల్డ్‌లో ఏదైనా మనం యూజ్ చేసి జంతికల్ని తయారు చేసుకోవచ్చు. నాకైతే స్టార్ సింబల్‌తో చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ విధంగా మనం పిండి మంచి షేప్‌లో ఒత్తుకొని వాటిని ఆయిల్‌లో వేసుకోవాలి. డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు మీకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంటే. లేకుంటే ఆయిల్ మీ చేతికి తాకి కాలుతుంది. అందుకే పక్కన మంచిగా ఒత్తుకొని ఆయిల్‌లో అయితే వేసుకోండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో వేపుతూ చేసుకోండి. తెల్లగా వస్తాయి. కొంచెం ఎక్కువ సేపు వేపినా కొంచెం ఎర్రబడతాయి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఈ విధంగా డైరెక్ట్‌గా కూడా పిండిని ఒత్తుకోవచ్చు పెద్ద జంతికల కోసం. ఆయిల్ అనేది ఎగరకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఫైనల్లీ వేడి వేడి జంతికలైతే రెడీ అయిపోయాయి. తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.